గుడ్ మార్నింగ్ మై డియర్ ఫాలోయర్స్. ఈరోజు సాయంకాలం అంటే థర్డ్, టుడే ఇస్ థర్డ్. ఈరోజు సాయంకాలం 7:30కి టాలీ అకౌంటింగ్ ఎందుకు నేర్చుకోవాలి, టాలీ అకౌంటింగ్కి మాన్యువల్ అకౌంటింగ్ ఉన్న డిఫరెన్స్ ఏంటి, టాలీ అకౌంటింగ్ నేర్చుకోవడం వల్ల మన పని సులువు ఎంత అవుతుంది, తర్వాత రిపోర్టింగ్ జనరేషన్లో మనకు ఎంతవరకు అది హెల్ప్ అవుతుంది అనేది ముఖ్య అంశం. దీనిపై ఏంటంటే టాలీ నేర్చుకున్నంత మాత్రాన మనకి అకౌంటెంట్ జాబ్ అయితే రాదు. అకౌంటెంట్ జాబు అంటే కనీసం అకౌంటెన్సీ గురించి బేసిక్గా మీకు అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి. టాలీ అనేది మీకు ఒక సాఫ్ట్వేర్ మాత్రమే, మిమ్మల్ని ఈజీగా మీ యొక్క ప్రాబ్లమ్ని సొల్యూషన్ చెప్పడానికి సులువైన మార్గాన్ని చెప్తుంది తప్ప టాలీ అనేది ఒక సబ్జెక్ట్ నేర్పదు మీకు. అది తెలియకుండా టాలీ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందనే నానుడే ఎక్కువైపోయింది. అది కాదు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే టాలీ ద్వారా అకౌంటెన్సీని సులువుగా ఎలా నేర్చుకోవచ్చు, సులువుగా రిపోర్టింగ్ ఎలా జనరేట్ చేయొచ్చు, ఎటువంటి క్వశ్చన్లకు ఎటువంటి ఆన్సర్ మనం చేయగలుగుతాం అనేది ఇక్కడ ముఖ్యాంశం. కాబట్టి మీరు దానిలో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈరోజు సాయంకాలం మీకు 7:30కి మీకు డెమో క్లాస్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అంటే మీరు జారకపోండి, అది వేరే విషయం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పెట్టండి. రిక్వెస్ట్ పెడితే మీకు ఈరోజు ఒక్కరోజు మాత్రమే, అది బాగా గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్గా ఎప్పుడు డిమోలు పెట్టినా కంటిన్యూస్గా 1 నెల రోజులు వస్తున్నాయి, ఇవాళ లింక్ పంపిస్తారా అని. ఎందుకంటే ఆ మాత్రం కూడా మనం ఎవరికి కాన్సన్ట్రేషన్ చేయట్లేదని అర్థమైపోతాం. కాబట్టి ఇఫ్ యూ ఆర్ సో ఇంట్రెస్టెడ్, you can send your WhatsApp request so that I will send the link at 7:15 or 7:30. Okay, thank you.